సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం ఆళ్వారుల ఆరాధనలే ఆళ్వారుల ఆరాధనలే ఆకృతి ధరించి వెలసే పరతత్వమునే సాయించే సురలోకమునే తలపించే చూలనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం తద్దిత్తాం తడదం తద్దిత్తాం తడదం తడదం తద్దిత్తాం తడదం 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 తదిం కడగజం తదిం కడగజం తదిం కడగజం శ్రీరంగనిగా బల మధురం శ్రీభూతి గానన శుభదం శ్రీరంగనిగా బల మధురం శ్రీవిభూతి గానన శుభదం అప్రాకృతాక్షర రూపం అనంతుని లీలా విభవం తిరుక్కడిత్తానం. మనం సంపాదించినటువంటి ఆస్తిపాస్తుల కంటే మనం ఏమాత్రం కష్టపడక్కర్లేకుండా మన పెద్దవాళ్ళు ఒక పెద్ద ఆస్తి సంపాదించి ఇస్తే దానితో సుఖించడం చాలా హాయిగా ఉంటుంది. ఎందుకంటే సంపాదించడంలో చాలా కష్టం ఉంటుంది, అనుభవించడంలో సుఖం ఉంటుంది. అందుకని కష్టపడి సంపాదించిన దాన్ని అనుభవిస్తే తరిగిపోతుందేమో అని ఒక భయం మనకు ఉంటుంది. కష్టపడకుండా వచ్చిన దాన్ని కనుక ఎంత అనుభవించినా మనకి తనివి తీరదో హాయిగా అనుభవించగలం. అదిగో అటువంటి ఆస్తిట భగవానుడు. ఆ భగవానుడికి ఆస్తి అనేటువంటి దాయభాగంగా అంటే పిత్రార్జితంగా లభించినటువంటి ఆస్తులు రెండు ఉన్నాయిట. ఏమిటా రెండు? ఒకటి తిరుక్కడిత్తాన క్షేత్రం, మరొకటి ఆళ్వార్ల యొక్క హృదయం. అంటే భగవానుడు తన నిత్య నివాసమైనటువంటి పరమపదాన్ని, తనకు మజిలీ అనేటువంటి క్షీరాబ్దిని, తాను అవతరించడానికి అనుకూలమైనటువంటి ఈ భూమండలాన్ని, అర్చారూపంగా ఉండేటువంటి ఆలయాల్ని ఎంతగా ప్రేమిస్తాడో అంతగా తనని ప్రేమించే భక్తుల యొక్క హృదయాన్ని కూడా ప్రేమిస్తాడట. అసలు భగవానుడి యొక్క అడ్రస్ ఏమిటి? ఆయన ఎక్కడ దొరుకుతాడు అనంటే వటదళ దేవకీ జఠర వేదశిర కమలాస్తన షఠకోప వాగ్వపుషి రంగగృహే శయితం అంటారు ఒక మహాభక్తులు. వటదళ ఆయన అడ్రస్ ఏమిటంటే ఆయన ఉన్నాడండి ఈ సృష్టికి పూర్వం ఆయన మర్రాకు మీద ఒక చిన్న శిశువుగా పవళించి ఉన్నాడు. అదిగో అక్కడ చూడండి ఆయన దొరుకుతాడు. వటదళ దేవకీ జఠర, లేదంటారా దేవకీదేవి యొక్క గర్భంలోంచి జన్మించాడైనా శ్రీకృష్ణ పరమాత్మగా. వేదశిర, అది ఎప్పుడో కాలాంతరంలో జరిగిపోయిందంటారా? అయితే చూడండి ఉపనిషత్తుల్లో కనిపిస్తాడైనా. అంతేకాదు కమలాస్తన, ఆ లక్ష్మీదేవి యొక్క వక్షస్థలం మీద కనిపిస్తాడే. రంగగృహే శయితం, శ్రీరంగ అటువంటి స్వామి ఈనాడు శ్రీరంగ క్షేత్రంలో ఆ రంగనాథుడుగా ఆయన అవతరించి ఉన్నాడు. అక్కడ దర్శించండి. ఇవన్నీ దర్శించడానికి అంత దూరం కూడా వెళ్ళక్కర్లేదండి. ఎన్నెంజం తిరుక్కడిత్తాన నగరం, ఈ రెండూ కూడా ఆ భగవానుడికి దాయప్రాప్తములుట, అంటే పిత్రార్జితములైనటువంటివిట. ఏమిటవి? తిరుక్కడిత్తాన క్షేత్రము, ఎన్నెంజం నా మనస్సు. అంటే తిరుక్కడిత్తాన క్షేత్రంలో ఎంత ప్రీతితోటి వేంచేసి ఉన్నాడో
ఆ స్వామి తనను ప్రేమించేటువంటి భక్తుల యొక్క హృదయంలో కూడా అంత చక్కగా హాయిగా వేంచేసి ఉంటాడట స్వామి. అటువంటి తిరుక్కడిత్తాన క్షేత్రాన్ని ఈనాడు మనం దర్శిద్దాం. మలయాళ దివ్య దేశాలలో తిరుక్కడిత్తానం క్షేత్రం ఒకటి. ఇది చాలా చిన్న గ్రామం. సెంగణాంచేరికి సమీపంలో, అంటే సుమారు 3 కిలోమీటర్ల దూరంలో తిరువల్లాయి కొట్టాయం మార్గంలో ఉన్నది. ఈ గ్రామం మీద ఉండే ఆదరంతో శ్రీమన్నారాయణుడు ఇక్కడ అర్చామూర్తిగా వేంచేసి ఉంటాడని అంటారు నమ్మాళ్వార్లు. ఈ క్షేత్ర వైభవాన్ని వినండి. तिरुक्कडित्तानपुरेऽद्भुताख्यः नारायणः कल्पकवल्लिदेव्या भूम्याख्यतीर्थे वरपुण्यकोटि विमानमास्तः सुरदिन्मुखस्तः ऋग्माङ्गदमहाराज प्रत्यक्षत्वमुपागतः पराङ्कुशमुनीन्द्रेण स्तुतो विजयते तरा. ఈ క్షేత్రంలో స్వామి పుష్కరిణీ తీరంలో పుణ్యకోటి విమానంలో తూర్పుముఖంగా నిలుచొని భక్తులకు దర్శనమిస్తున్నాడు. అద్భుత నారాయణుడు, అమ్మవారు కల్పకవల్లి తాయారు. రుక్మాంగద మహారాజుకు ప్రత్యక్షమైన ఈ స్వామిని కీర్తించిన వారు నమ్మాళ్వార్లు. పూర్వం రుక్మాంగదుడు అనే మహారాజుండేవాడు. ఈయన సూర్యవంశపు రాజు. దైవభక్తి పాపభీతి గలవాడు. ధర్మ మార్గంలో రాజ్యాన్ని పాలించేవాడు. ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఇంద్రసభలో రుక్మాంగదుని సద్గుణాలని ప్రశంసిస్తాడు. ఇంద్రుడికి ఆ మాటల్లో నిజం తెలుసుకోవాలనిపించింది. వెంటనే నారద మహర్షిని రుక్మాంగదుని సభకు వెళ్లి అతని సద్గుణాలను పరీక్షించి రావలసిందిగా కోరాడు. సరేనని నారద మహర్షి రుక్మాంగదుని భవనానికి వచ్చాడు. నారదుణ్ణి చూడగానే రుక్మాంగదుడు ఎదురు వెళ్లి ఆర్ఘ్యపాద్యాదుల చేత పూజించాడు. అంతేకాదు, తన ఉద్యానవనంలో ఉండే అపురూప పుష్పాలతో కట్టిన పూమాలను నారదుని కంఠసీమను అలంకరించాడు. నారదుడు కొంతసేపు రుక్మాంగదునితో మాట్లాడి అతని వినయ విధేయతలకు ముగ్ధుడై ఆశీర్వదించి తిరిగి అమరావతికి చేరుకున్నాడు. ఇంద్రుడికి జరిగినదంతా చెప్పి రుక్మాంగదుడు ఇచ్చిన పూమాలను చూపించాడు. ఆ పుష్పమాల సౌందర్యం, దివ్య పరిమళం ఇంద్రుణ్ణి వశపరుచుకున్నాయి. ఆ కారణాన ఇంద్రుడు తన సేవకుణ్ణి పిలిచి రుక్మాంగదుని ఉద్యానవనంలో ఉండే ఆ పుష్పాలను తీసుకురావలసిందిగా పంపించాడు. ఇంద్రసేవకుడు ప్రతిదినం రుక్మాంగదుని ఉద్యానవనంలో నుండి దివ్య పుష్పాలను దొంగిలించి ఇంద్రుడికి సమర్పిస్తూ ఉండేవాడు. తన వనంలో పుష్పాలు మాయం కావడం రుక్మాంగదునికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అలా మాయం కావడానికి కారణం ఏమిటి అని ఆలోచించి ఒక భటుణ్ణి ఆ పుష్పాలకు కాపలాగా పెట్టాడు. భటుడు రాత్రింబవళ్ళు ఏకాగ్రతగా ఉంటున్నా పుష్పాలు మాయం కావడం మానలేదు. ఇంద్రుని దూత వాటిని అదృశ్య రూపంలో ఉండి సంగ్రహిస్తున్నాడు. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి బాగా చలి వేస్తోంది. ఆ చలికి తట్టుకోలేక కాపలావాడు కొన్ని కట్టెలు తెచ్చి చలిమంట వేశాడు. ఆ కట్టెల నుండి వచ్చిన పొగ తగిలి ఇంద్రుని దూతకు కళ్ళు చెమర్చాయి. దాంతో అతడు కనులకు ధరించిన అంజనం అంటే కాటుక కరిగిపోయింది. ఎప్పుడైతే కాటుక కరిగిపోయిందో అప్పుడు ఇంద్రదూత నిజరూపం బయటపడింది. వెంటనే భటులు ఆ దూతను తీసుకుని పోయి రుక్మాంగద మహారాజు ముందు పెట్టారు. రుక్మాంగదుడు ఆ దూతను గౌరవించి ఇకపై దొంగతనంగా పుష్పాలను అపహరించవలసిన అవసరం లేదని, ప్రత్యక్షంగానే పుష్పాలను తీసుకుని పోవచ్చని చెప్పాడు. సరేనని ఇంద్రదూత స్వర్గానికి తిరిగి బయలుదేరాడు. కాని కాటుక కరిగిపోయిన కారణాన అతడు తిరిగి స్వర్గానికి పోలేకపోయాడు. ఈతడు స్వర్గానికి పోయేదెలా అని రుక్మాంగదుడు ఆలోచిస్తున్నాడు. ఆ రోజు ఏకాదశి.
ఈ దినం ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు ఆ ఏకాదశి ఫలాన్ని ఇంద్రదూతకు అర్పిస్తే అతడు స్వర్గానికి తిరిగి చేరుకోగలడని చెప్పారు అక్కడ ఉండే పెద్దలు. రుక్మాంగదుడు సరేనని ఏకాదశ వ్రతాన్ని ఆచరించిన వారి కోసం వెతకడం ప్రారంభించాడు. ఇలా వెతుకుతుండగా ఆ ఊరి చివర ఒక చాకలి స్త్రీ ఉపవాసమున్నట్టు తెలియవచ్చింది. వాస్తవానికి ఆమెకు ఏకాదశి వ్రత నియమములు గాని ఏకాదశి వ్రతాచరణ వలన కలిగే ప్రయోజనం కాని ఏమీ తెలియదు. ఆనాడు ఆ చాకలి దంపతులు ఏదో విషయమై తగువులాడుకుని భర్త మీద కోపంతో ఆ స్త్రీ భోజనం మానివేసింది. భోజనం మానడానికి కారణం ఏమైనా ఆనాడు ఏకాదశి కనుక ఆ వ్రతఫలం ఆమెకు దక్కింది. రుక్మాంగద మహారాజు ఆమెను ప్రార్థించి ఆ వ్రతఫలాన్ని ఇంద్రదూతకు ఇచ్చి స్వర్గానికి తిరిగి పంపుతాడు. ఇలా ఏకాదశ వ్రత ఫలితం తెలిసినవాడు కావడం చేత తాను ఏకాదశి వ్రతాన్ని పాటిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు బ్రహ్మగారు రుక్మాంగదుని ఏకాదశి వ్రతనిష్టను పరీక్షించాలనుకున్నారు. అందుకోసం ఒక అందమైన స్త్రీని సృష్టించి రుక్మాంగదుని వద్దకు పంపించాడు. ఆమె తన అందచందాలతో రుక్మాంగదుని ఆకట్టుకున్నది. రుక్మాంగదుడు పూజాధికాలను విడచి ఆమె మోహంలో పడిపోయాడు. అంతటిలో ఇంతలో ఏకాదశి వచ్చింది. రుక్మాంగదుడు తెలివి తెచ్చుకొని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలనుకున్నాడు. కాని అతడు ప్రేమించిన యువతి అందుకు అంగీకరించలేదు. రుక్మాంగదుడు అనేక విధాల ప్రాధేయపడిన తరువాత ఆమె, నువ్వు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలంటే ముందుగా నీ కుమారుని తలనరికి నాకు ఇవ్వాలి అని కోరింది. రుక్మాంగదుడు సరేనని కుమారుని తలపోయినా నేను ఏకాదశి వ్రతాన్ని మానలేను అంటూ తన ఒక్కగానొక్క కుమారుని తలను నరికి ఆమెకిచ్చేశాడు. అతని నియమానికి సంతోషించిన శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై, నీ భక్తికి నియమనిష్టలకు సంతోషించాను, నీకేం వరం కావాలో కోరుకో అని అన్నాడు. రుక్మాంగదుడు భక్తితో స్వామిని ప్రార్థించి తన కుమారుణ్ణి తిరిగి బ్రతికించమని కోరాడు. శ్రీహరి సరేనని ఆ కుమారుణ్ణి పునర్జీవితుణ్ణి చేయడమే కాకుండా రుక్మాంగదుని శరీరావసానంలో మోక్షాన్ని కూడా ప్రసాదించాడు. రుక్మాంగదుని ఏకాదశి వ్రతనిష్టకు మెచ్చిన నారాయణుడు ప్రత్యక్షమైన స్థలం ఈ తిరుక్కడిత్తానం. ఇక్కడ గర్భగృహంలో 3 మూర్తులున్నారు. అందులో ఒకటి శ్రీ మహావిష్ణువు. వీరికి కుడివైపున దక్షిణామూర్తి, వెనుక భాగాన నరసింహస్వామి ఉన్నారు. వీరిద్దరిని చిన్న కన్నంలోంచి మాత్రం చూడాలి. అద్భుత నారాయణుడు వేదస్వరూపుడైన గరుత్మంతుణ్ణి అధిష్ఠించి లక్ష్మీదేవితో కలిసి దర్శనం అనుగ్రహిస్తున్నాడు. ఇంకో విషయం కూడా ఇక్కడ చెబుతారు. పాండవుల తండ్రి పాండు మహారాజు మాద్రి ఇక్కడే విహరిస్తూ ఉండగా ముని శాపవశాన పాండు మహారాజు మరణించాడు. తన కారణాన భర్త మరణించాడని అతని భార్య మాద్రి ఇక్కడే సతీ సహగమనం చేసిందట. దీనికి నిదర్శనంగా కార్తీక మాసంలో ఇక్కడ దీపం అనే ఉత్సవాన్ని జరుపుతారు. ఒకప్పుడు కళలకు కాణాచిగా ఉండే ఈ దివ్యదేశం ఈనాడు చిన్న కుగ్రామంగా మిగిలిపోయింది. ఆళ్వార్లలో నమ్మాళ్వార్లు ఈ క్షేత్రాన్ని కీర్తిస్తూ అంటారు, భగవానుడికి నేనంటే ఎంత ప్రేమ, ఆయన సుఖంగా నివసించడానికి ఎన్ని ప్రదేశాలు లేవు. పరమపదమున్నది, క్షీరసాగరమున్నది, ఈ భూమి మీద అనేక క్షేత్రాలు ఉన్నవి. కాని వాటన్నింటినీ కాదని నా యందుగల ప్రేమ చేత నా హృదయంలో నిత్య నివాసం చేస్తున్నాడు. అంతేకాదు, అలా నా మనస్సులో చేరడానికి కారణమైన ఈ క్షేత్రంలో కూడా అద్భుత నారాయణుడుగా వేంచేసి ఉన్నాడే. నా హృదయం, తిరుక్కడిత్తాన క్షేత్రం, ఈ 2 సర్వేశ్వరునికి దయభాగంగా, అంటే పిత్రార్జితమైన ఆస్తి లాంటివి కదా అని అంటూ భగవానుని కృతజ్ఞతా గుణాన్ని ప్రకటించే ఈ పాశురం వినండి. தானர்கள் தலச்சிறந்தெங்கெங்கும் வானின் நிறங்கடல் மொத்தமம்மாயற்கே ஆரவிழித்தும் என் நெஞ்சம் திருக்கடித்தானரகரம் தலதாயப்பதியே. తిరువారన్విళై. త్రేతాయుగంలో వాల్మీకి మహర్షి
అనుగ్రహించినటువంటి శ్రీరామాయణాన్ని లవకుశులు గానం చేస్తుంటే రామచంద్రుడు కొలువుదీరి చాలా శ్రవణ సుభగమైనటువంటి ఆ రామాయణాన్ని విన్నాడట, విని ఆనందించాడట. అటువంటి భాగ్యం రామచంద్రుడికి కలిగినది, రామాయణాన్ని వినే భాగ్యం. అంటే మనం ఏదైనా ఒక స్తోత్రాన్ని చెప్పాము అంటే, పాడాము అంటే దాన్ని స్వామి సావధానంగా విని ఆనందించగలగాలి, మహానందప్రదంగా అది ముగియాలి. అదిగో నమ్మాళ్ళవార్లు కూడా ఆళ్వారు తిరునగరంలో చింత చెట్టు త్వరలోనే అక్కడే కూర్చుని వేంచేసి ఉంటే 32 దివ్యదేశాల్లో ఉండేటువంటి స్వామి వారి కళ్ళెదుట సాక్షాత్కరించాడట. సాక్షాత్కరిస్తే వారందరినీ కూడా ప్రస్తుతిస్తూ తిరువాయుమొഴി అనే శ్రీముఖ సూక్తిని అనుగ్రహించి ఉన్నారు. ఆ శ్రీముఖ సూక్తిని అనుగ్రహించినప్పుడు దాన్ని వినడానికి సర్వేశ్వరుడు సావధానంగా ఎక్కడో ఒక చోట కూర్చుని వినాలి అని అనుకున్నాడట. అసలు నమ్మాళ్ళవార్లు ఈ తిరువాయుముడి ప్రబంధాన్ని అనుగ్రహిస్తే దాన్ని ఎవరి మీద అనుగ్రహించారు అంటే శ్రీరంగనాథుడి విషయంలో దీన్ని అనుగ్రహించాడట. అంటే రంగనాథునికి అంకితంగా తిరువాయుముడిని అనుగ్రహించాడు. ముహిల్వണ്ണన్ అడిమేల్ షొన్న షన్మాలై అని మేఘవర్ణుడైనటువంటి రంగనాథుని విషయంలో ఈ తిరువాయుముడి దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు. కానీ శరణాగతి తిరువేంకటముడయాన్ అంటే శ్రీనివాసుని విషయంలో ఉన్నడిక్కీడ్ అమర్ందు పుహుందేని అని శరణాగతి చేశారు. ఈ విధంగా శ్రీనివాసుని విషయంలో శరణాగతి రూపమైనటువంటి ఈ తిరువాయుముడి ప్రబంధం రంగనాథునికి అంకితమైతే దాన్ని సావధానంగా కూర్చుని ఆలకించాలి అనుకున్నాడు పరమాత్మ. అందుకు తగినటువంటి ప్రదేశం ఎక్కడ ఉందా అని వెతుకుతుంటే ఈ తిరువారన్వెళై అనేటువంటి క్షేత్రం లభించినదట. ఈ తిరువారన్వెళై క్షేత్రంలో లక్ష్మీదేవితోటి కూడా కలిసి ఆ స్వామి సావధానంగా కూర్చుని ఈ తిరువాయుముడి ప్రబంధాన్ని విని మహానంద భరితుడైపోయాడట. అటువంటి మహానందాన్ని కలిగించేటటువంటి నగరం గనక దీనికి మహానగరము అనేటువంటి పేరు వచ్చినది. అటువంటి ఈ తిరువారన్వెళై క్షేత్రాన్ని ఇవాళ మనం దర్శించి ఆనాటి ఆ స్వామి ఆనందాన్ని, స్వామిని కీర్తించి నమ్మాళ్ళవార్లు పొందినటువంటి ఆనందాన్ని మనం కూడా పొందుదాం. సెంగణూరుకు తూర్పున 10 కిలోమీటర్ల దూరంలో గల ఈ తిరువారన్వెళై క్షేత్రాన్ని ఈనాడు ఆరుముళై అనే పేరుతో పిలుస్తారు. ఈ క్షేత్ర కీర్తనను వినండి. स्थितो रे पराङ्कुशमुनिस्तुतः ఈ దివ్య దేశంలో వేంచేసి ఉన్న స్వామికి తిరుకొల్రప్పన్ అని పేరు. అమ్మవారు పద్మాసన వల్లి తాయార్. వ్యాస పుష్కరిణి తీరంలో వామన విమానంలో ఉత్తరముఖంగా నిలుచొని భక్తజనులను అనుగ్రహిస్తున్నాడు శ్రీమన్నారాయణుడు. చతుర్ముఖ బ్రహ్మకు ప్రత్యక్షమైన ఈ స్వామిని నమ్మాళ్వార్లు నోరారా కీర్తిస్తారు. ఈ క్షేత్రం పాండవ మధ్యముడైన అర్జునుడిచే ప్రతిష్ఠింపబడినదని స్థలపురాణం చెబుతోంది. మహాభారత యుద్ధం ముగిసింది, పాండవులకు విజయం లభించింది. కాని అర్జునుడు మాత్రం సంతోషంగా లేడు. యుద్ధరంగంలో రథచక్రం భూమిలో దిగబడి
యుద్ధం చేయలేని దశలో కర్ణుడు యుద్ధమాపమని కోరినా వినక అతణ్ణి సంహరించానే అన్న వ్యధ అర్జునుడిని విడిచిపెట్టలేదు. అతడు మనశ్శాంతికై తీర్థయాత్రలు చేస్తూ ఈ తిరువారన్విళై క్షేత్రానికి వచ్చాడు. ఈ క్షేత్ర వైభవాన్ని అక్కడి పెద్దలు అర్జునుడికి ఇలా చెప్పసాగారు. పూర్వం శ్రీమన్నారాయణుడు తన నాభికమలం నుండి చతుర్ముఖుని సృష్టించి వేదాలను ప్రసాదించి సృష్టి కార్యాన్ని నిర్వహించమన్నాడు. చతుర్ముఖుడు అలా చేస్తున్న కాలంలో అతడికి నిద్ర వచ్చింది. ఆ సమయంలో మధుకైటభులనే రాక్షసులు వేదాలను దొంగిలించి పారిపోయారు. దాంతో బ్రహ్మకు కనులు పోయినట్లయింది. అతడు శ్రీహరిని గురించి తపస్సు చేయాలని భావించి ఈ క్షేత్రానికి వచ్చి తపస్సు చేశాడు. అతని తపస్సు ఫలించి శ్రీహరి ప్రత్యక్షమై మధుకైటభులను జయించి వేదాలను తిరిగి ప్రసాదించాడు. అలా వేదాలు తిరిగి లభించిన పవిత్ర ప్రదేశమిది. మహావిష్ణువు అవతారమైన వేదవ్యాస భగవానుడు ఇక్కడ చాలా కాలం ఉండి తపస్సు చేసుకున్నాడు. ఇక్కడ నీకు తప్పక మనశ్శాంతి లభిస్తుంది అని చెప్పగా అర్జునుడు సంతోషించి ఇక్కడ స్వామివారిని పునరుద్ధరించి ఆరాధనాదులను ఏర్పాటు చేశాడు. ఈ ఆలయం సుమారు 3000 సంవత్సరాలకు ముందు నుంచి ఉన్నదని స్థానికుల అభిప్రాయం. ఆలయానికి 4 వైపులా 4 గోపురాలున్నాయి. అందులో తూర్పు వైపు గోపురం చాలా ప్రధానమైనది. దీనికి 18 మెట్లున్నాయి. 18 జయానికి సంకేతం, అష్టాదశ పురాణాలకు సంకేతం, శ్రీవైష్ణవ సంప్రదాయంలోని అష్టాదశ రహస్యాలకు సంకేతంగా భావిస్తారు. ఇక ఉత్తర ద్వారం వద్దకు వస్తే దీనికి 57 మెట్లున్నాయి. ఈ మెట్లు దిగి క్రిందకు వెడితే పంపానదిలోకి చేరతాము. అంటే పంపానది ఈ ఆలయాన్ని ఆనుకొని ప్రవహిస్తోందన్నమాట. ఇక్కడ జరిగే ఉత్సవాలలో నవంబర్ నెలలో జరిగే కాండవ దహనోత్సవం చాలా విశేషమైనది. ఆనాడు ఆలయం ఎదుట ఒక చిన్ని అరణ్యాన్ని కట్టెలతో ఏర్పరచి దాన్ని దహిస్తారు. వీటిని శ్రీకృష్ణావతార కృత్యాలుగా భావిస్తారు. ఈ దివ్యదేశంలో మూల విరాట్టుకు ప్రతినిత్యం అభిషేకం, పుష్పాలంకరణ జరుగుతుంది. ఇది తప్పక సేవింపదగినది. నమ్మాళ్వార్ ఈ క్షేత్రాన్ని నీనగర్ అంటే మహానగరం అని ప్రస్తుతిస్తారు. సర్వలోకాధిపతి అయి జగత్కారణుడైన శ్రీమన్నారాయణుడు జగన్మాతయైన లక్ష్మీదేవితో కలిసి ఈ దివ్యక్షేత్రంలో వేంచేసి ఉండి నమ్మాళ్వార్లు అనుగ్రహించిన తిరువాయిమొళి ప్రబంధాన్ని తనివితీరా ఆలకించాడట. అందుకనే ఈ క్షేత్రాన్ని మహానగరం అని ప్రస్తుతిస్తారు ఆళ్వార్లు. 4 వేదాలను చదివినవారు, పంచమహాయజ్ఞములను ఆచరించేవారు, వేదాంగాలు 6 అధ్యయనం చేసిన వారు అయిన శ్రీవైష్ణవులు వేలాదిగా ఈ క్షేత్రమున నివసించి స్వామిని ప్రస్తుతించేవారని చెబుతారు. ఆ వైభవం అంతా ఈనాడు గత చరిత్రగానే మిగిలిపోయింది. అసలు పరమపదం తిరువారన్విళ్ళై క్షేత్రం ఈ రెండింటినీ ముందు పెట్టి అందులో నీకు ఏది కావాలి అని అడిగితే నాకు తిరువారన్విళ్ళై దివ్యదేశమే కావాలంటాను అని ఈ క్షేత్రం మీద తనకు గల అభిమానాన్ని ప్రకటిస్తారు. ధ్వజాలంకృత సౌధములతో మహాప్రాకారములతో విలసిల్లు ఈ దివ్యదేశమున సుగంధోదకమును చల్లి ప్రదక్షిణము చేసి ఆశ్రయించు అదృష్టము నాకు నిస్సంశయముగా లభించునా అని చింతించుతున్న నమ్మాళ్వార్ల ఈ పాశురాన్ని ఆలకించండి. ஆகுங்கொல் ஐயமன் நின்னி அகரிடமுற்றவம் ஈரடியே ஆகும் பரிசு நிமிர்ந்த திருக்குறளப்பதமர்ந்துரையும் மாகந்திகள் கொடிமாடங்கள் நீடி மதில் திருவாரன்விளை மாகந்த நீர் கொண்டு தூய்வரம் செய்தி கைதொடக் கூடுங்கொலோ